తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పిఠాపురం ఎమ్మెల్యే పెండిన దొరబాబు తన బర్త్డే వేడుక సందర్భంగా బల ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో తీసుకోవచ్చు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన బల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సంబంధించి 4 మండలాలకు చెందిన కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా వచ్చి విషయాలు చెప్తున్నారు. అంటే వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండిన దొరబాబుకి సీట్ నిరాకరించింది. ఈ స్థానంలో కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగ గీతకు ఇక్కడ సీటు కేటాయించింది. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా పనిచేసుకునే సిచ్యువేషన్. అయితే పెండిన దొరబాబు మాత్రం ఒకటే చెప్తున్నారు, తాను గత 5 సంవత్సరాలుగా పార్టీ చెప్పిన ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను, దానికైనా తనకు ఎందుకు సీట్ రాలేదని గత కొద్దికాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్న సిచ్యువేషన్. దాంతో ఇటు ప్రస్తుతానికైతే ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మొత్తం అందరినీ గ్యాదర్ చేయడానికి అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్తో చూసుకోవచ్చు. ఆయన విషయాలు చెప్పడానికి వస్తున్నారు. ప్రస్తుతం దొరబాబు ఉన్నారు. సార్ ఏంటి ఇది? సార్ ఏంటి దొరబాబు గారు ఏంటి బల ప్రదర్శన అనిపించా? బల ప్రదర్శన అది కాదు. 25 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంతో ప్రజలతోటి, ప్రతి ఒక్క మనిషితోటి, ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి మనిషి, ప్రతి ఇల్లు కూడా నాకు అనుసంధానం ఏర్పడడం. వారందరూ కూడా 4 సార్లు పోటీ చేసి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాంది. 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినంతకాలం ప్రజల యొక్క సమస్యలను కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ త్రికరణ శుద్ధిగా చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ, ఆ రోజు నేను బీజేపీ శాసనసభ్యుడినైనా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విధి విధానాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి. మీరు ఇక్కడ పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడేమో ప్రస్తుతం వంగ గీత గారికి కోఆర్డినేటర్గా వైసీపీ అవకాశం వచ్చింది. మరి ఎట్లా ఉండబోతుంది? ఆమె సపోర్ట్ చేస్తారా ఏంటి? ఈసారి కంటెస్ట్ చేస్తారా? ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నిరంతరం ప్రజలతోటి ప్రజా సమస్యలు తీర్తూ ప్రజల మనస్సు నేను వారందరి దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి వ్యక్తిగా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కలిసి ఈ ప్రభుత్వం గురించి, అలాగే వ్యక్తిగతంగా నేను వారందరికీ కూడా దగ్గరైన సందర్భంలో మీరు దగ్గర అయ్యారు. గత 5 సంవత్సరాలుగా దగ్గర అయ్యారు, పనిచేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, పనిచేశారని చెప్తున్నారు. 2024లో పెండిన దొరబాబు పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేదా? స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్. తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారు అనే నమ్మకంతో ఈ రోజున ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా నేను పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని. వైసీపీ కోఆర్డినేటర్గా మీరున్న పార్టీ కోఆర్డినేటర్గా వేరొకరికి అవకాశం ఇచ్చింది కదా, మరి ఇది ఇన్ఛార్జిగా వేశారు తప్పించి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఏం చెప్పలేదు. ఇన్ఛార్జిగా వేశారు. ఇంకా కాలం, ఇంకా 3 నెలలు 4 నెలల టైం ఉంది. టైంలో తప్పనిసరిగా నేను ఇక్కడ పోటీ చేస్తాననే నమ్మకంతో 100% వైసీపీ నుంచే గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. అంటే కోఆర్డినేటర్లు అందరూ కూడా ఇన్ఛార్జీలని పార్టీ ప్రకటించింది, పార్టీ పెద్దలు ప్రకటించారు కదా. మరి కోఆర్డినేటర్లు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 2024కి సంబంధించి ఈ 3 నెలలు మార్పులు చేర్పులకు సంబంధించి ఒక క్లారిటీ ఉందని చెప్తున్నారు. అంటే ఒక్క పిఠాపురంలోనే మారుస్తారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకులైనా, ఏ పార్టీ అయినా ప్రజల అభిష్టం మేరకే ముందుకు ఆలోచిస్తారనే నమ్మకం, ప్రగాఢ నమ్మకంతో నేనున్నాను. ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారని అనుకుంటాం. ఇది మొత్తానికి అయితే పెండిన దొరబాబు చెప్తున్న సిచ్యువేషన్. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ బల ప్రదర్శన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేస్తాను, మళ్ళీ ఇన్ఛార్జ్గా వచ్చిన వంగ గీత ఎమ్మెల్యే అభ్యర్థి అని తాను అనుకోవడం లేదు. ఖచ్చితంగా సీఎం మళ్ళీ తనకు అవకాశం ఇస్తారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని దొరబాబు క్లారిటీ ఇస్తున్నారు.